మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గురించి చక్కటి మాటలు రాయబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే ఈ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఎలాగూ కనపడుతున్నాడు అంటే, అతడు మనం జాగ్రత్తగా చదివినప్పుడు అతడు దర్శనము పొందినవాడిగా మనకు కనపడుతున్నాడు. రెండో కోణంలో మనం చూస్తే అతడు పవిత్రత పొందినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. మూడవ కోణంలో మనం చూసినట్లయితే యెషయా దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో యెషయి అనే మాట కనపడుతుంది. యెషయి ఎవరు అంటే అతడు దావీదు యొక్క తండ్రి. కానీ ఇక్కడ యెషయి వేరు, యెషయా వేరు. యెషయా ఒక ప్రవక్తగా ఉన్నాడు. యెషయి దావీదుకు తండ్రిగా ఉన్నాడు. ఈ యెషయా గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆ గ్రంథంలో ఈ 6వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా మనకు కనపడుతుంది. యెషయా అటండి ఈ అధ్యాయంలో దర్శనము పొందిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అతడు ఎప్పుడు దర్శనాన్ని పొందాడు అని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ మొదటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, రాజైన ఉజ్జియా, చెప్పండి, అందించండి. మృతి పొందిన సంవత్సరమున, అమెన్ అమెన్ అమెన్, చాలండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన తరువాత యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అంటే ఉజ్జియా ఉన్నంతసేపు అతడు దర్శనం చూడలేకపోయాడు. అతని జీవితంలో దర్శనం అనేదే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు అనుకోవచ్చు, ఈ రాజైన ఉజ్జియా ఎవరు అని మీరు నన్ను అడిగితే, బైబిల్ గ్రంథం ఇతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, ఇతడు కుష్టి రోగము కలిగినటువంటి ఒక రాజు, కుష్టు రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి. కుష్టు రోగం అనేది పాపానికి గుర్తుగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున యెషయా ఒక ఉన్నతమైన అత్యున్నతమైన దర్శనాన్ని చూసినట్లుగా వాక్యంలో మనకు కనపడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దర్శనము కనపడాలి అంటే మొట్టమొదటిగా మీ జీవితంలో ఉజ్జియాలు ఉన్నారు. ఎవరో ఆ ఉజ్జియాలు అని మనం గమనిస్తే, కొంతమంది కోపం అని ఒక ఉజ్జియా ఉన్నారు కొంతమంది హృదయంలో. అసూయ అనే ఉజ్జియాలు ఉన్నారు కొంతమంది హృదయంలో. మరి కొంతమంది హృదయంలో పాపమనే ఉజ్జియాలు, రహస్యమైనటువంటి పాపమనే ఉజ్జియాలు ఉన్నారు. అయితే ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దర్శనము పొందాలి అంటే, నీ జీవితంలో దర్శనము పొందుకోవాలి అంటే, వాక్యం సూటిగా తేటగా మాట్లాడుతుంది, ఆ ఉజ్జియాలన్నీ మృతి పొందాలి, సమాధి చేయబడాలి. ఆమేన్. అప్పుడు నువ్వు ఒక దర్శనాన్ని చూస్తావు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం యెషయాని చూస్తే, ఆ యెషయా దర్శనము పొందిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక దర్శనము కలిగి ఉండాలి. ఆ దర్శనము కలిగి ఉండాలి అంటే నీ పాపం పరిహరించబడాలి, నువ్వు పరిశుద్ధతలోనికి రావాలి, పాపము నుండి విడిపించబడాలి. అలాగున విడిపించబడితే నీ జీవితంలోనికి దర్శనం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే ప్రియమైనటువంటి వాళ్ళ అది 3 రకాలుగా ఉంది. ఒక్కొక్కసారి ప్రభు కొంతమందిని కలలో దర్శిస్తాడు. చాలామంది యేసు ప్రభుని మీరు చూసే ఉంటారు. ఆమేన్. ఎలాగా?
చెప్పండి చెప్పండి. కళలో చాలామంది యేసు ప్రభుని మీరు చూసే ఉంటారు. కొంతమందికి దేవుడు కళల ద్వారా ప్రత్యక్షం అవుతాడు. కళల ద్వారా కొంతమందికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మలో పరవశమై మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. దర్శనం రెండోది ఏంటంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. కళల ద్వారా దేవుడు దర్శిస్తాడు. రెండవది, ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా కూడా దేవుడు దర్శిస్తాడు. మొత్తం మీద దేవుడు దర్శిస్తాడు. ఈరోజు ప్రభుని నమ్మినటువంటి మీ జీవితంలో మీ జీవిత విధానం, మీ ఆత్మీయ జీవిత విధానం ఎలా ఉండాలంటే ఒక దర్శనముతో కూడి ఉండాలి. ఆమేన్. స్తోత్రం కలుగునుగా. చాలా మందికి దర్శనాలు వచ్చేస్తాయండి, వాళ్ళ మీద రావండి. నీ మీద దర్శనం చూపించాడు ప్రభు. అమ్మ బాబాయ్, మొన్న రాత్రి కల్లో కనిపించి నిన్ను ఇలా చేయమన్నాడు, నిన్ను అలా ఉండమన్నాడు. వీళ్ళు కొంతమంది దర్శనం పొందుతారు. ఎప్పుడు కూడా ఎవరి గురించి? ఇతరుల గురించే. ఒకరోజు సూలామతి ఆవేదన చెందుతుంది. ఎందుకో తెలుసా? అయ్యో, నా సొంత ద్రాక్ష తోట నేను కావలి కాయకపోతిని అంట. ఏంటండి? సొంత ద్రాక్ష తోట కావలి కాయక ఇతర ద్రాక్ష తోటలు కావలి కాసే వాళ్ళు ఉన్నారండి. అలా తప్పులేదు, కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో ఒక దర్శనం అంటూ ఉండాలి. ఆమేన్. ప్రవక్త అయినటువంటి యెషయా జీవితాన్ని చూసినప్పుడు ఒక దర్శనముతో ముందుకు సాగుతున్నాడు. ఆమేన్. ఒక దర్శనముతో ముందుకు సాగుతున్నాడు. నేను ఇంచుమించుగా 17-18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 21 దినాలు ఉపవాసం ఉన్నాను. ప్రభు, నన్ను ఎక్కడికి పంపుతావు? ఏ చోటకు పంపుతావు? నేను ఒక దర్శనముతో నేను నీ సేవ చేయాలి, ఒక దర్శనముతో నేను ఈ సేవలో ముందుకు సాగిపోవాలని నేను దివారాత్రులు ఆ యవన ప్రాయంలో నేను ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చివరి దినాన్న ఉపవాసం 20-21 ఆ చివరి దినాల్లో అలాగే బాగా భారంగా ప్రార్థన చేశాను. ఇప్పటికే 20 రోజులు అయిపోయింది. దేవుని స్వరాన్ని నేను వినపలేకపోయాను, దేవుని దర్శనాన్ని నేను చూడలేకపోయాను. ఇంకొక రోజు ఉంది. ప్రభా, ఈ ఒక్క దినం కూడా నన్ను దాటిపోకు ప్రభా, నీ స్వరమన్నా వినపడాలి, నీ దర్శనమన్నా చూడాలి ప్రభా. నీ సేవలో నేను ముందుకు సాగిపోవాలంటే నాకు దర్శనం కావాలి ప్రభా అని ఆ 21వ రోజున ఉదయాన్నే అలాగే ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు మత్తు వచ్చేసిందండి. నాకు ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనం ఎలా ఉందంటే, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక్కళ్ళు కూడా లేరు. కొండలతో నిండినటువంటి ప్రాంతం అది. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది ఆ దర్శనాన్ని చూసి. నాకు ఇంకా కూడా గుర్తుగానే ఉంది. కొండలతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక చిన్న పాప ఏడ్చుకుంటూ అలా ముందుకు వస్తూ ఉంది. ఆ ఏడుపు చూస్తుంటే ఆమె గుండెల్లో ఎంతో వేదన కలిగినట్లుగా, ఏదో పగిలినటువంటి స్థితిలో ఉన్నట్లుగా ఏడుపు నాకు వినిపిస్తుంది. ఆ పాప ముఖాన్ని చూడమని ఒక స్వరం వినపడుతుంది. ఆ పాప ముఖాన్ని నేను చూశాను. వేదనతో ఉంది, దుఃఖంతో ఉంది. ఆ పాప ముఖాన్ని ఇంకా తేటగా చూస్తే ఏదో పోగొట్టుకున్నటువంటి పాపగా ఉంది. వెంటనే ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడుతుంది. నా కుమారుడా, ఆ చిన్న పాపను చూస్తున్నావు కదా? చూస్తున్నాను ప్రభువా. ఆ పాపను ఆదరించే వాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు. నీవు వెళ్ళి ఆ పాపను ఆదరించు అన్న. స్తోత్రం కలుగునుగా. నేను వాక్యం చేత పట్టుకుని ఆ పాప దగ్గరికి వెళ్ళి యేసయ్య మాటలు వినిపించగానే ఆ పాపలోనికి ఒక నవ్వు కలిగింది. స్తోత్రం కలుగునుగా. ఉలుక్కుబడి నేను అలాగే ప్రార్థనలో లేచేటప్పటికి ఆదరణకర్త అనే స్వరం వినపడుతుంది. వెంటనే నా డైరీలో రాసుకున్నాను,
ఆదరణకర్త మినిస్ట్రీస్ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన పద్మజ గారు అన్నారు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పోళ్ళు ఏమీ కాదండి బాబు, పగిలిన వాళ్ళు, హృదయం పగిలిన వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కదండి, అప్పులతో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కదండి, బాధలతో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కదండి అనగానే నాకు ఆ దర్శనం గుర్తుకొచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఈ ఆదరణకర్త పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా గుండె పగిలినటువంటి వారు, నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, కుటుంబం విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని వాక్యముతో ఆదరించినప్పుడు, వారిని వాక్యముతో బలపరిచినప్పుడు, వారిని వాక్యముతో సేద తీర్చినప్పుడు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. ఒక నిరీక్షణతో ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఈ సేవను నేను ఒక దర్శనముతో చూస్తున్నాను. ఆమేన్. ఒక దర్శనముతో నడుపుతున్నాను. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. గత ఆదివారం రాత్రి నేను, ఫిలోమోన్ గారు, మన మధ్యలో ఉన్నటువంటి ఆ నాగేష్ గారు, శేషు గారు, మేమంతా కూడా కారులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రాత్రులు చలిలో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు కప్పాం. కొంతమంది ఆహారాన్ని అందించగలిగాం, ఆహారాన్ని పానీయాన్ని అందించగలిగాం. వారి దీనమైనటువంటి దయానీనమైనటువంటి పరిస్థితి చూస్తుంటే కళ్ళంట నీళ్లు రాకమానం. ఆ దోమల్లో, ఆ షాపు పక్కన ఆ అరుగుల మీద పడుకుంటున్నటువంటి వారికి దుప్పట్లు కప్పుతున్నప్పుడు, ఆహారపు ప్యాకెట్లు పంచుతున్నప్పుడు ఆ దర్శనం నాకు గుర్తొచ్చింది. ఒక వ్యక్తి అంటున్నాడు, ఆహారం చేతులు ఇలాగ పట్టుకోగానే అయ్యో నాకు ఆకలి, అయ్యో నాకు ఆకలి అంటున్నాడు. కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. చాలా బాధపడ్డాం. ప్రేమనేటువంటి వర్లారా, ఇలా చేస్తున్నప్పుడు నాకు ఆ దర్శనం గుర్తుకొస్తుంది. ఆమేన్. ఈరోజు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని నమ్మినటువంటి మీరు ఒట్టిగా ఉండకూడదు. ఒక దర్శనం. ఆమేన్. సామెతల గ్రంథం నేను చదువుతాను, వినండి. 29వ అధ్యాయం 18వ వాక్యంలో, దేవోక్తి లేని ఎడల, నేను చదువుతాను వినండి, జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో దేవోక్తి అనే మాట ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాయబడి ఉన్నది? విజన్. ఏంటండి? ఒక దర్శనముతో, ఇంకొక మాటలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఒక గురి కలిగి మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగాలి. అమ్మాయి, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికి మీకు ఒక గురి ఉండాలి. నేను గురి లేని వాడును కాను అంటున్నాడు పౌలు. అంటే ఈ ఆత్మీయ రంగంలో, ఆత్మీయ ఆ జీవితంలో ఒక గురి కలిగి మనం వెళ్ళాలి. గురి లేనోడు ఎలా ఉంటాడో తెలుసా అండి? ఒక బస్ ఎక్కాడు అనుకోండి, అందరూ కూడా టికెట్ అంటే అందరూ కూడా పలానా ఊరు టికెట్ ఇవ్వండి, పలానా ఊరు టికెట్ ఇవ్వండి. ఈ గురి లేనోడు బస్ ఎక్కాడే అనుకోండి, ఈ కండక్టర్ అడుగుతాడు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తా? ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానండి, మీరు ఎక్కడ దిగితే అక్కడ దిగుతానండి అంటే వీడికి గాలికి తిరిగేవాడు. ఏంటండి? ఒక గురి లేదు, ఒక దర్శనం లేదు. ఈ గురి లేనోడు, దర్శనం లేనోడికి విలువ ఉండదండి. అందరితో పాటు అందరు ఏది చేస్తే ఈడు అది చేస్తాడు. అందరూ అడుగులు ఎటువైపు వేస్తే ఇతడు కూడా అడుగులు అటు వేస్తాడు. కారణం ఏంటంటే వీరికి గురు లేదు. గురున్న వారిని చూడండి, అందరూ మాట్లాడినట్లుగా మాట్లాడలేరు, అందరూ వెళ్ళినట్లుగా వెళ్ళలేరు, అందరూ ఉండినట్లుగా ఉండలేరు. ఆ గురి కలిగిన వారు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన వారిగా ఉంటారు. స్తోత్రం కలుగునుగా. ఒక ప్రత్యేకమైన వారిగా ఉంటారు. వారి మాటల్లో ఒక ప్రత్యేకత, వారి సాక్ష్యంలో ఒక ప్రత్యేకత, వారి ప్రార్థనలో ఒక ప్రత్యేకత. వీళ్ళెవరు అంటే గురి కలిగిన వారు. స్తోత్రం కలుగునుగాక. నేను కలెక్టర్ అవ్వాలి, లాయర్ని అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ని అవ్వాలి అని ఒక గురి కలిగిన వారిని మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా రెండోది పట్టించుకోరు. వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది చెప్పండి? చదువే చదువే చదివే. కనులు తెరిచిన, కనులు మూసిన, కనులు తెరిచిన, కనులు మూసిన. వారికి గురి ఏంటంటే చదువు మీదే. టీవీ మీద ఉండదండి, భోజనం చేయాలని ఉండదండి, షికారులకు తిరగాలని ఉండదండి, చుట్టాలింటికి వెళ్ళాలని ఉండదండి. వీరు గురి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ పుస్తకం పట్టుకెళ్ళిపోతారు. నేను డాక్టర్ని అవ్వాలి, నేను కలెక్టర్ని అవ్వాలి, తర్వాత నేను ఇంజనీర్ని అవ్వాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఆ గురి కలిగి ఆ దిశగా వారు నడిపించబడితే తప్పకుండా కలెక్టర్ అవుతారు. డబ్బు ఉండే అవసరం లేదు, చదువు ఉంటే చాలు, గురు ఉంటే చాలండి. ప్రియమైనటువంటి వాళ్ళ మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనము వెళ్ళాలి అంటే వాక్యం చెప్తుంది, ఒక గురి కలిగి ఆమేన్ ఈ ఆత్మీయ యాత్రను ప్రారంభించాలి. దైవజనుడని పౌలు మరో మాట అంటున్నాడు, నేను ఎక్కడికి పరిగెడుతున్నాను తెలుసా? గురి వద్దకు. ఆమేన్. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక దర్శనం ఉంది. ఎవరు ఏమి నా గురించి అనుకున్న ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నా కళ్ళల్లో ఆ గురే కనపడుతుంది. ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే అవి పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నా కళ్ళల్లో అదే గురి, నా కళ్ళ ముందు అదే దర్శనం. అందుకని ఎవరిని పట్టించుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గురేంటి? నీ భవిష్యత్తును గురించినటువంటి గురేంటి? నీ ఆత్మీయతను గురించినటువంటి గురేంటి? నీకు గురి లేదు కనుక టీవీల ముందు కూర్చుంటున్నా, నీకు గురి లేదు కనుక షికార్లంటూ సినిమాలంటూ లోకమంటూ పరిగెడుతున్నావా? నువ్వు గురి కలిగి ఉంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు. నువ్వు గురి కలిగి ఉంటే ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఆ గురి వద్దకే నీ ప్రయాణం సాగుతుంది. ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఈ 6వ అధ్యాయంలో యెషయా ఎలా కనపడుతున్నాడంటే దర్శనము పొందిన వాడిగా కనపడుతున్నాడు. అమ్మాయి స్తోత్రం. మీరు దర్శనం పొందితే చాలండి, గురి కలిగినటువంటి వారిగా ఆ దర్శనం మిమ్మల్ని చేస్తుంది. అతడు ఏ దర్శనం చూస్తున్నాడు అన్నప్పటికీ, అతడు దర్శనం చూస్తున్నప్పుడు అతని కళ్ళ ముందే పరలోకం తెరవబడింది. అమ్మాయి ఆ పరలోకంలో కెరూబులు సెరూబులు ప్రభువుని ఆరాధించటం ఒక దర్శనముగా అతడు చూశాడు. ఆ దర్శనంలో ఇతడు ఏం కనపడుతుంది? కెరూబులు కనపడుతున్నారు. ఆ కెరూబులకి 6 రెక్కలు ఉన్నాయటండి. ఎన్ని రెక్కలు చెప్పండి? 6 రెక్కలు ఉన్నాయి. ఒక 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో పాదాలను కప్పుకున్నాయి, మరో 2 రెక్కలతో పైకి ఎగురుతా ఉన్నది. స్తోత్రం. యెషయా, నీ దర్శనం ఏంటయ్యా, నీ దర్శనం ఏంటయ్యా అని అడిగితే, నేను పరలోక దర్శనాన్ని పొందుకున్నాను. ఆ పరలోక దర్శనం నీకేం పాఠం నేర్పిస్తుంది? ఈరోజు నువ్వు పొందుకున్న దర్శనం నిన్ను గురి వద్దకి కాదు, నీకు ఒక లెసన్ నేర్పిస్తుంది, ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఏమిటి అంటే ఆ కెరూబులు ఏం చేసాయో తెలుసా? తమ 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నాయి. అంటే ఆ దర్శనం యొక్క అర్థం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు మరుగుగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నా బట్టలు చూడాలి, నా వస్త్రాలు చూడాలి, నేను పాట పాడటం చూడాలి, నేను కానుక ఇవ్వటం చూడాలి, నా డాబు చూడాలి, నా డూబు చూడాలి, నా అందం చూడాలి, నా చందం చూడాలి. లేదు 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 లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా మరుగుపరచబడాలి. స్తోత్రం కలుగును గాక. మరుగుపరచబడాలి. నువ్వు ఎంతైతే మరుగుపరచబడతావో దేవుడు అంతగా నిన్ను కనపడేటట్లుగా చేస్తాడు. ఆమేన్. పాస్టర్ గారు నా పేరు చదవలేదంటే నేను 10,000 ఇచ్చాను. పాస్టర్ గారు నా పేరు చదవలేదంటే నేను 5,000 ఇచ్చాను. పాస్టర్ గారు నా పేరు చదవలేదంటే నేను ఎంత కష్టపడ్డాను. నువ్వు ఎంత ఇచ్చినా కానీ దేవుడి సన్నిధిలో చెప్పండి, అందరూ చెప్పండి, మరుగైపోవాలి. స్తోత్రం. అలా మరుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నువ్వు మరుగైపోవటం నువ్వు నేర్చుకుంటే ఒకానొక దినాన్న దేవుడు మరుగుగా ఉన్న నిన్ను తీసుకొచ్చి లోకానికి కనిపించేటట్లుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దాకా ఆయన రెక్కల క్రింద ఎలా ఉండాలి చెప్పండి? మరుగై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. తరువాత అతని దర్శనంలో ఏం చేస్తున్నాడంటే, కెరూబులటండి మరో 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయటండి. ప్రైజ్ ది లార్డ్. పాదాలు అనే దానికి అర్థం ఏంటంటే, పాదాలు ప్రవర్తనకు గుర్తుగా ఉన్నాయి. ఆమేన్. నీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను కాదు,
క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే అతడు తన జీవితంలో ఎవరిని చూపిస్తున్నాడు? క్రీస్తుని చూపిస్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువునే చూపించాలి. నిన్ను నువ్వు చూపించుకోవటానికి ఎప్పుడు కూడా ప్రయత్నించుకో. దేవుడు దుఃఖపడతాడు. ఆయన మహిమపరచబడవలసినటువంటి వారమై ఉన్నాం, మనం తగ్గించబడినటువంటి వారంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను మనము ఎంతగా గణపరిస్తే అంతగా దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, నీ మాటల్లోనే కానివ్వండి, నీ ప్రవర్తనలోనే కానివ్వండి, నీ నడకలోనే కానివ్వండి, మీ క్రియల్లోనే కానివ్వండి, సమస్త విషయంలోనూ క్రీస్తును కనపరిచే విధంగా ప్రవర్తించాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు పాట బాగా పాడతావంటేనే బాగా పాడుతునండి, ఇప్పుడు కొంచెం గొంతుకు డ్యామేజ్ అయిందండి. ఏంటంటే గొంతుకు కొంచెం డ్యామేజ్ అయిందండి, ఇది వరకు చాలా బాగా పాడి. అప్పుడు ఏమనాలి? అది ఆయన కృప అండి. స్తోత్రం. ఏమనాలి? కృపకు అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలి? కృపకు అప్పగించుకోవాలి. ఇది దేవుని స్వరమే అన్నాడండి ప్రజలంతా. ఏ రోజు ఏమనాలి? దేవుని మహిమపరచాలండి. అతడు దేవుని మహిమపరచనందున పురుగులు పడి చచ్చిపోయాడు. అమ్మ బాబోయ్, దేవుని నామాన్ని మహిమపరచకపోతే శాపం. ప్రియమైనటువంటి వారులారా, సమస్త విషయాల్లో కూడా మీరు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏమండి, నేను పలానా చర్చికి వెళ్ళానండి, యేసుబాబు గారు చర్చికి వెళ్ళానండి, యేసుబాబు గారు ప్రార్థన చేశారండి, ఏమండి గర్భం తెరవబడిందండి, రోగులు స్వస్థపరిచారు. యేసుబాబు పేరు ఎత్తకూడదు. యేసుబాబు ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి. యేసుబాబు ఎవరు? ఆయనను వాడుకునే పాత్ర. ఆమేన్. ఎవరు పేరు చెప్పాలి? దేవుని పేరు చెప్పాలి. స్తోత్రం. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. ఆయన పేరును మనం హైలైట్ చేయాలి, ఆయన పేరును మనం మహిమపరచాలి, ఆయన పేరును హెచ్చించాలి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. మీరు ఆయన ద్వారా స్వస్థత పొందిన, ఆయన ద్వారా మేలు పొందిన, ఆయన ద్వారా అద్భుతాలు పొందిన ఒక సేవకుని మీరు మహిమపరచకూడదు, కానీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో మేలు చేసినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆ దర్శనంలో ఉన్న అర్థం. ఆమేన్. అందుకని ఆ పరలోక దర్శనంలో మూడో అనుభవం ఏంటంటే, 2 రెక్కలతో ఆ కెరూబులు సెరూబులు ఎగురుతున్నాయటండి. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎగురుతున్నాయటండి. పంజరంలో పెట్టిన పక్షులు ఎగరగలవా? ఎగురుతాయి. 1 అడుగు 2 అడుగులు ఎగురుతాయి, అక్కడికక్కడే కొంచెం పైకి కిందకి ఎగురుతాయి. స్వేచ్ఛగా ఎగరగలరా అంటే? ఎగరాలని పట్టుకున్నా ఈ రెక్కలు వాటికి సహకరించు, ఎందుకంటే బంధించబడ్డాయి. ఎగరలేనటువంటి పరిస్థితి. ఒక ఎగరాలన్నా కొంచెం ఒక్క అడుగు ఎగరగలదేమో, లేకపోతే ఆ పంజరపు పరిధిలో ఎగరగలదేమో, ఒక పరిధిలో ఎగరగలదేమో, కానీ స్వేచ్ఛగా ఎగరగలదండి పక్షి. ఈ కెరూబులు చూస్తుంటే పైకి ఎగురుతా ఉన్నాయటండి. స్తోత్రం కలుగునుగాక. దీనిని ఎబ్రీయులు రాసినటువంటి ఎబ్రీ గ్రంథకర్త అన్నాడు, క్రీస్తు అనుగ్రహించిన స్వతంత్రయం. హల్లెలూయా. క్రీస్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. ఆ స్వతంత్రంలో స్వేచ్ఛగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలండి? స్వేచ్ఛగా. క్రీస్తులు స్వేచ్ఛగా ప్రార్థన చేయాలి, స్వేచ్ఛగా సువార్తను ప్రకటించాలి, స్వేచ్ఛగా మారు మనసు పొందాలి. ఏమండి, మారు మనసు పొందామండి, బాప్తీసం ఇస్తారా? ఇస్తాం బాబు. మరి ఎంత ఇస్తారని? మాకు 500 ఇస్తారా? బట్టలు ఇస్తారా? లోన్లు ఇస్తారా? ఇది స్వేచ్ఛ. డబ్బుల కోసమా బాప్తీసం? బట్టల కోసమా బాప్తీసం? లోన్ల కోసమా బాప్తీసం? బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు మారు మనసు పొందినప్పుడు. స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు అనుగ్రహించాడు మీకు ఒక స్వతంత్రం, దానిలో మీరు వేరుబారి లోతుల్లోనికి ఫలించాలి. ఏమంటే ఎన్ని గంటలు చేసుకోవాలండి ప్రార్థన చెప్పండి?
అన్ని గంటలు ఎన్ని గంటలు అని లేదు. అమ్మాయిన్ 100 గంటలు చేసుకోవచ్చు, 200 గంటలు చేసుకోవచ్చు, 300 గంటలు చేసుకో. లోతుల్లోనికి వెళ్ళటమే తప్ప ఒక హద్దు లేదు దీనిలో, క్రైస్తవ్యంలో. అమ్మాయిన్ కొంతమందికి పండగ వచ్చినప్పుడే దేవుడు, కొంతమందికి ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడే దేవుడు. మనకు దేవుడు ఎప్పుడో తెలుసా? ప్రతి దినము దేవుడు, ప్రతి గడియ దేవుడు, ప్రతి నిమిషము దేవుడు. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే అనుక్షణం అనుదినం మన జీవితంలో యేసయ్యతో పండగే పండగ. హల్లెలూయా, హల్లెలూయా. మనం పండగ క్రైస్తవులం కాదు. ఎవరు అంటే ప్రతిదినం నిత్యము కూడా ఆయన ఆరాధించే ఆరాధికులం. ఇదే క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం. దీనికి ఒక హద్దు లేదు, దీనికి ఒక ఎల్లలు లేవు. ప్రియమైనటువంటి వారు స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించటం. ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా యెషయా ఒక దర్శనం చూపిస్తున్నాడు, ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏం నేర్పిస్తుంది, ఆ దర్శనం ఏం చెప్తుంది అని మనం గమనిస్తే, ఆ దర్శనం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నీవు దేవుని సన్నిధిలో మొరుగయ్యుండో. ఆ దర్శనం ఏం చెప్తుందంటే, నీ ప్రవర్తనలో క్రీస్తుని చూపించు. ఆ దర్శనం ఏం చెప్తుంది అంటే, నువ్వు క్రీస్తు అనుగ్రహించిన ఆ స్వతంత్రాన్ని పాడు చేసుకోవద్దు, లోతుల్లోనికి వెళ్ళిపో. ఆమేన్. ఈ దర్శనముతో, ఈ గురితో యెషయా ముందుకు సాగిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా మీ జీవితంలో ఒక దర్శనం కలిగి, ఒక గోలు కలిగి, ఒక గురి కలిగి ముందుకు సాగిపోవాలి. ఆమేన్. అప్పుడు దైవజనుడైన పౌలు వలె మీరు కూడా చెప్పగలరు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికే? గురి యొద్దకే మనం పరిగెడాలి. ఆమేన్. యెషయా చూసినటువంటి ఆ రెండో అనుభవాన్ని మనం చూస్తే, అతడటండి పవిత్రత పొందినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? చదవండి. దానిపై వాక్యం కూడా, అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన ఒక నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ఆమేన్, స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దర్శనం చూడగానే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి వాడను, అపవిత్రమైనటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి వాడినని తన పాపాన్ని ఒప్పుకొని చుండగా, దేవదూతల్లో ఒకడు వచ్చి ఒక నిప్పును పట్టుకొని దేనికి తాకించాడండి? పెదాలకి తగిలించగానే అతని పాపానికి ప్రాయశ్చిత్తమై పవిత్రత పొందినవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా పవిత్రత పొందినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితంలోనికి పవిత్రత ఎలా వస్తుంది? యెషయా జీవితంలోనికి పవిత్రత ఎలా వచ్చిందంటే, తన పాపాన్ని గుర్తించాడు, తన జనుల యొక్క పాపాన్ని గుర్తించి ఆ పాపము నిమిత్తమై తన హృదయంలో వేదన పడుతున్నాడు. ఆ పాపము నిమిత్తమై తన హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నీ పాపాన్ని మొట్టమొదటిగా నువ్వు గుర్తించాలి. గుర్తించి ఆ పాపము నిమిత్తమై నీ హృదయంలో ఒక పశ్చాత్తాపం కలగాలి. ఆమేన్. కొంతమంది పాపం చేస్తారు, కానీ వారి జీవితంలో పశ్చాత్తాపం అనేది కనపడదు. నీ పాపాన్ని గుర్తించి పాపము నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపడినప్పుడు యెషయా పెదవులకు నిప్పు తగిలినట్లుగా నిన్ను పవిత్రపరచటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగున మనము పవిత్రపరచబడగలం? దేని ద్వారా మనకు పవిత్రత కలుగుతుంది? యెషయా మనం చూసినట్లయితే ఒక నిప్పు ద్వారా పవిత్రపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధన జనమైనటువంటి మనకి
దేని ద్వారా మనము పవిత్రపరచబడగలం? నెంబర్ 1, బైబిల్ గ్రంథం చెప్తుంది, వాక్యము ద్వారా పవిత్రపరచబడగలం. నెంబర్ 2, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము పవిత్రపరచబడగలం. నెంబర్ 3, దేవుని ఆత్మ ద్వారా మనము పవిత్రపరచబడగలం. ఆమేన్. మనము పవిత్రపరచబడాలి. ప్రత్యక్షపు గుడారములోనికి ఒక యాజకుడు వెళ్ళాలి అంటే ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆ మహిమలోనికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా అతడు ఆవరణంలో అడుగు పెట్టాలి. ఆమేన్. ఆవరణంలో ఏముంటాయి? 2 వస్తువులు ఉంటాయి, 2 ఉపకరణాలు ఉంటాయి. ఏమిటి అంటే ఇత్తడి గంగాళం నెంబర్ 1, ఇత్తడి బలిపీఠం నెంబర్ 2. ఈ 2 కూడా ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఆవరణంలో ఉంటాయి. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఇత్తడి గంగాళం దగ్గరకు వచ్చి, ఆ ఇత్తడి గంగాళంలో ఏముంటాయి తెలుసండి? నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతో తన్మును తాను శుద్ధీకరించుకోవాలి. నెంబర్ 1. ఆమేన్. నీళ్లు దేనికి గుర్తు తెలుసా? చెప్పండి. దేవుని వాక్యానికి గుర్తు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా జీవిస్తున్న దినాలలో యోహాను సువార్త ఎవరు చదవవసరం లేదు, 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఇప్పుడు నా మాట వలన మీరు పవిత్రపరచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట దేవుని వాక్యం, వాక్యమే ఆయన, ఆయనే వాక్యం. వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది, వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దైవజనుడైనటువంటి పౌలు సంఘాన్ని దేవుడు ఎలాగ పవిత్రపరుస్తాడని చెప్తున్నాడో తెలుసండి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం ఒక్కసారి చదవండి. దైవజనుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5:27, క్షమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, వినండి, ఆ సంఘమును ప్రేమించాడు. సంఘంలో వినండి 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 కలంకమైనను ముడత లేకుండా, కలంకం లేకుండా, ముడత లేకుండా, అట్టిది ఏదైనను, కలంకము ముడత అట్టిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టడానికి వాక్యముతో ఓదక స్నానం చేయిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కొన్ని బట్టలు ఉంటాయండి, కొన్ని బట్టలకు కొన్ని డాగులు అంటుకుంటాయండి. ఆ డాగులు పోవటానికి కొంతమంది ఏం చేస్తారంటే ఒక కుండలో నీళ్లు పోసి తరువాత దానిలో క్షారం వేసి కింద మంట పెట్టి బాగా ఉడికిస్తారు. అలా ఉడికిస్తే డాగులు పోతాయి. కొన్ని డాగులు పోవండి. అప్పుడు చాకులు ఏం చేస్తాడంటే బండకేసి దబ్బ 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 బాది సోపు బాగా, సబ్బు బాగా పెట్టి ఉతుకుతూ ఉంటాడు. కొన్ని డాగులు పోతాయి. కొన్ని మచ్చలు పోవాలి అంటే నీళ్ళల్లో బాగా జాడించాలండి. ఎంతైతే జాడిస్తారో, గుంజుతారో అంతగా ఉన్నటువంటి డాగులన్నీ పోతాయి. ఒక్కొక్కసారి మన జీవితంలో అంటుకున్నటువంటి మచ్చలే కానివ్వండి, ముడతలే కానివ్వండి, కలంకమే కానివ్వండి, కలమషమే కానివ్వండి, అది పోవటానికి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కుండలో పెట్టి కింద మంట పెట్టి ఉడకబెడతా ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే ఆ మచ్చ, డాగు పోవాలని బండకేసి బాదుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే నీళ్ళల్లో జాడిస్తూ ఉంటాడు, ఆ యొక్క మురికి పోవాలని, ఆ మచ్చ పోవాలని. ప్రియమైనటువంటి వారు అలా బాగా జాడిస్తూ ఉంటారు పాస్టర్ గారి ద్వారా. అబ్బా భలే జాడిస్తున్నావు అంటారండి, మొఖాలు మాడిపోతాయండి. బండకేసి కొడుతున్నప్పుడు అబ్బా భలే కొడుతున్నావు అంటారండి, మొఖాలు మాడిపోతాయండి. పోనీ కుండలో వేసి ఉడికిస్తున్నప్పుడు అబ్బా పాస్టర్ గారు భలే ఉడికిస్తున్నారంటారండి.
సంతోషకరమైనవి కావు. పాస్టర్ గారు తిట్టినప్పుడు, పాస్టర్ గారు గద్దించినప్పుడు దాన్ని స్వాగతిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. ఆ జీవితంలో ఉన్న మచ్చ, డాగు, కలంకం అంతా కూడా పరిశుద్ధమైనదిగా మార్చబడిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. రెండవది, యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరించి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుకొని, ప్రభువా నీ రక్తములో నన్ను కడుగయ్యా అంటేని ఆయన రక్తం దారుదారులుగా చుక్క చుక్కలుగా నీ మీద పడుతుంది. ఆయన రక్తం దారుదారులుగా చుక్క చుక్కలుగా ఎప్పుడైతే నీ మీద పడుతుందో నీ పాపం పరిహరించబడుతుంది. ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే రెండవదిగా ఎక్కడికి రావాలో తెలుసా? బలిపీఠం, ఇత్తడి బలిపీఠం దగ్గరికి రావాలి. ఇత్తడి బలిపీఠం దగ్గర ఒక పశువు ఉంటుంది. ఆ పశువుని వధించి ఆ వధించబడినటువంటి రక్తాను ద్వారా తమ్మును తాము శుద్ధీకరించుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తం చిందించే అవసరం లేదు. 2020 సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరిలో రక్తం కార్చాడు. ఆయన రక్తము నీ పాపానికి పరిహారం. ఆయన రక్తం నీకు విమోచన. ఆయన రక్తము నీకు విడుదల. ఆయన రక్తము నీకు పవిత్రతను చేకూరుస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో, ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనము కూడా పవిత్రపరచబడిన వారిగా ఉండాలి. మూడవదిగా, దైవజనుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చదివితే, ఆత్మ వలన పరిశుద్ధత, వాక్యము ద్వారా పరిశుద్ధత, రక్తము ద్వారా పరిశుద్ధత. మూడవది, మనల్ని పరిశుద్ధపరచటానికి ఆత్మ ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అన్యజనుల అర్పణలను పరిశుద్ధపరచటానికై పరిశుద్ధాత్మ దేవుడు 2019 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆ ఆత్మ అనుభవం, ఆ ఆత్మ అగ్ని మనలను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఈరోజు అపవిత్రతతో ఇక్కడికి వచ్చావేమో, అపవిత్రత నీ గుండెల్లో గూడు కట్టుకుపోయి ఉందేమో. ఇదిగో నిన్ను పరిశుద్ధపరచటానికి దేవుని యొక్క వాక్యం ఉంది. నిన్ను పరిశుద్ధపరచటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ఉంది. నిన్ను పరిశుద్ధపరచటానికి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని ఆత్మ ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆ యెషయా జీవితంలో రెండో అనుభవం ఏంటంటే, అతడు పరిశుద్ధ పొందినవాడుగా ఉన్నాడు, పరిశుద్ధత పొందినవాడుగా ఉన్నాడు. ఆమేన్. అతడు దర్శనము చూసిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా అతడు పరిశుద్ధత పొందినవాడుగా ఉన్నాడు. మూడవదిగా దేవుడు గుండెల్లో ఉన్న బాధ చెప్తున్నాడు, దేవుడు గుండెల్లో ఉన్న వేదన చెప్తున్నాడు. ఎవరు నా నిమిత్తమై వెళ్తారు, ఎవరు నా సేవ చేస్తారు అని తన గుండెల్లో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు యెషయా. ప్రభువా నేనున్నానయ్యా. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఒక రైతు ఎడ్ల బండిని ఇలా పైకెత్తినట్టునే ఆ కాడి కిందకి ఎడ్లు వచ్చేస్తాయి, నేను మోస్తానన్నట్లుగా. ఆమేన్. ప్రభువా నన్ను పంపయ్యా, నేనున్నానయ్యా నీ సేవ చేయటానికి. ఆమేన్. ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారండి. బారుల దగ్గర బారులు తిరుగుతున్న జనం చూడండి, సినిమా హాల్ కాడ గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని చూడండి. నిజదేవుడు తెలుసుకోకుండా ఆ చోట్ల చీకటిలో ఉన్నటువంటి ప్రజలను చూడండి. ఎంతో వేదన కలుగుతుంది, ఎంతో దుఃఖం హృదయం ఎంతో దుఃఖం కలుగుతుంది. వారికి సువార్త చెప్పడానికి ఒక లోటు అలాగే ఉండిపోయింది. వారిని క్రీస్తులో నడిపించడానికి ఒక లోటు అలాగే ఉండిపోయింది. ఆ లోటు ఎవరి ద్వారా పూడ్చబడాలా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ లోటు నీ ద్వారానే పూడ్చబడాలి. ఆ లోటు ఎవరు పూడ్చినా కానీ కొరతగానే ఉంటుంది. నువ్వు లేకపోతే ఎన్ని లక్షల మంది ఉన్నా కానీ
ఆ లోటు నువ్వు లేకపోతే కొరతగానే ఉంటుంది. నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేనున్నాను ప్రభా. యవ్వన కాలంలో నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? ఎంత వయసు వచ్చింది, నీ జీవితం ఎటు వెళ్ళిపోయింది? వాటిని పక్కన పెట్టి నీ కార్డు నేను మోస్తానని కొన్ని బలమైన తీర్మానం చేసుకో. ప్రభు రోజుకు ఒక్కరికైనా నిన్ను గూర్చి పెద్ద పెద్ద పనులేమి ప్రసంగాలు ఏమి అవసరం లేదు, ఒక్కరికి చెప్తాను ప్రభా, నీ గురించి ఒక్కరికి చెప్తాను ప్రభా. యెషయా 3వ కోణంలో చూసినప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే పంపబడిన వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మొదటిగా దైవజనుడు దేవుని చేత పంపబడిన వాడిగా ఉండాలి. అప్పుడే సేవ విస్తరిస్తుంది, అప్పుడే సేవ వ్యాపింపజేస్తుంది. నీ అంతటా నీవు ఈ సేవలో పంపబడకూడదు. నీ ఆలోచన చొప్పున నీ సేవలో నువ్వు నడిపించబడకూడదు. దేవుని చేత పంపబడాలి. దేవుని చేత పంపబడినప్పుడు కానుకలు ఇచ్చే వాళ్ళు ఉండరు. దేవుని చేత పంపబడినప్పుడు అక్కడ సకల సౌకర్యాలు ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము లోతుతో అంటాడు, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడవ తట్టుకెళ్తాను, నువ్వు ఎడవ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తాను అన్నాడు. అబ్రహాం సొదొమ గొమొరాను చూసినప్పుడు అది యెహోవా నాటినటువంటి తోటగా ఉందని, పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. నాశనానికి వెళ్ళిపోతున్నాడని తెలియదు. ఈరోజు కొంతమంది సేవకులు పచ్చగా ఉన్న దాన్ని చూసి పరిగిలెడుతున్నది శాపం. నువ్వు దేవుని చేత పంపబడాలి. ఆమేన్. అయ్యా యేసయ్యా నువ్వు ఎక్కడికి పంపుతావయ్యా? ఆయన అంటాడు, నువ్వు గొర్రె పిల్లవు కదా, నీకు తోడేలు మధ్యకే నేను పంపుతాను. తోడేలు మధ్యకు గొర్రె పిల్లను పంపితే తోడేలు ఊరుకుంటాయా? ఊరుకుంటే చీల్చి చెండాడేస్తాయి. నా ప్రభువు నిన్ను పంపితే ఆ తోడేలుకు మృదువైన స్వభావం వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని చేత దైవజనుడు పంపబడాలి. ఈరోజు నీ సేవలో కష్టాలు కన్నీళ్లు కలగటానికి కారణం ఏమిటి? నీ జ్ఞానం చెప్పు నువ్వు సేవ చేస్తున్నావు, నీ తెలుగు చెప్పున నువ్వు సేవ చేస్తున్నావు, నీ ఆలోచన చెప్పున సేవ చేస్తున్నావు. అందుకని నీ జీవితంలో సేవ ఫలించట్లేదు. విశ్వాసులైనటువంటి వారు ఎవరి చేత పంపబడాలి అంటే సంఘము చేత పంపబడాలి. స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 3వ వాక్యం ఒక్కసారి చదవండి. త్వరగా అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 3వ వాక్యం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమేన్. సంఘములో ఉన్నటువంటి దైవజనులు విశ్వాసులను సువార్తకు పంపాలి. చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపిరి. అందరూ చెప్పండి, చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపిరి. మనలో చాలా మంది సంఘంలో సువార్త చేస్తున్నారు. వారు బయటకు సువార్తకు వెళ్తున్నటువంటి టైంలో నాకు ఫోన్ చేసి, అయ్యా మేము సువార్తకు వెళ్తున్నా, చిన్న ప్రార్థన చేయండి అంటారు. నేను అలా ప్రార్థన చేసి పంపుతాను. స్తోత్రం కలుగునుగా. ఒక ఆవిడకి మెంటలు వచ్చేసిందండి. నువ్వు ఏదో తెలియట్లేదు, గొయ్యేదో తెలియట్లేదు, మనిషి ఏదో తెలియట్లేదు, గొడ్డేదో తెలియట్లేదండి. పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చిగా. వెంటనే రాత్రి 7 గంటలకు ఫోన్ వచ్చింది. నేను పాస్టర్మ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉంటే మీరు కూడా రండి అని. మేము వెళ్ళగానే వచ్చేసారా అంటున్నారు. తర్వాత సీమలో జైలు కుట్టేస్తున్నాయి బాబా, నేను వెళ్ళిపోతున్నాను. సీమలో జైలు కుట్టేస్తుంది, నేను వెళ్ళిపోతానా? ఏంటమ్మా నీ సంగతి ఏంటి? నేను ఆవిడికి నాకు చెయ్యేసి ప్రార్థన చేసి నాకు 7 దయ్యాలు ఉన్నాయి, ఈవిడికి తెలీదు. అమ్మో ఈవిడి సువార్తికురాలు కదా, సువార్త బాగా చేస్తుంది కదా, చేస్తుంది. కానీ ఇవి పంపబడలేదు, దేవుని చేత పంపబడలేదు. రెండోది సంఘము చేత పంపబడలేదు. అంటే ఎలా పంపబడింది? సొంత జ్ఞానంతో. వెళ్ళి కొంతమంది ఏమనుకుంటారు, నాకు పాట పాడటం బాగా వచ్చేసు, సాక్ష్యం చెప్పటం ఇంకా బాగా వచ్చేసు, వాక్యం చెప్పటం అమ్మో పాస్టర్ గారి కన్నా టాప్ సూపర్ స్టార్, అమ్మ బాబాయ్ అని ఇంకా లేడీకి
లేదు, చెప్పండి చెప్పండి. లేచిందే పొరుగని ఈవిడేం చేసింది? నాకు అన్నీ తెలుసు, వాక్యమో తెలుసు, సాక్ష్యం చెప్పటమో తెలుసు. పాస్టర్ గారు ఎందుకు ఇంకా, సంఘం ఎందుకు ఇంకా అని బైబిల్ పట్టుకుని వెళ్ళింది. బాగానే సేవ చేస్తుంది. మొత్తం మీద సాతాను గారు ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు, ఎక్కడ నొక్కాలో ఎక్కడ నొక్కుతాడు, ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తాడు. ఇవి తనంతట తానుగా వచ్చింది కనుక దెయ్యాలు దూరేసినాయి అంతే. మేము వెళ్తుంటే అని పిచ్చుకొక్క కరిచినట్లుగా అంటున్నారు. ఎలాగున్న ఆవిడ ఎలాగ అయిపోయింది. ఆమె విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డకు విడుదలనిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొంత ప్రయత్నాలు చేసి సతుకులు పడొద్దు. ఏది చేసినా సంఘము ద్వారా వినండి, చెప్పండి ఎలా చేయాలి? సంఘము ద్వారా, సేవకుని ద్వారా. అంటే చెప్పండి, సంఘము ద్వారా. సొంత ప్రయత్నం వద్దు. సొంత ప్రయత్నం. ఎలాగారు ఇంటికాడ ప్రార్థన పెడతారా? నాకు తెలిసిన పాస్టర్ గారిని తీసుకొస్తాను. ఇక పాస్టర్ గారు వద్దు, పాస్టర్ గారు ఆలోచన వద్దు, సంఘం ఆలోచన దెయ్యాలు పట్టేస్తాయండి. జాగ్రత్త జాగ్రత్త, దెయ్యాలు పట్టేస్తాయి, రాత్రులు నిద్రకుండా చేసేస్తాయి. సంఘము అనగా ఆయన శరీరం. ఆమేన్. ఒక ఆలోచన వచ్చింది అనుకోను, అది విశ్వాసులకి చెప్పి వాళ్ళు యథార్థంగా ఉన్న విశ్వాసుల యొక్క మనసులను చెడగొట్టకూడదు. చీడ పురుగులాగా, పసర పురుగులాగా. ఇంకెన్ని ఎన్నన్నా వేస్ట్ అండి. ఆ ఆలోచనలు సేవకుడికి చెప్పి ఇది దెయ్యం ద్వారా వచ్చిందా, నా ద్వారా వచ్చిందా, దేవుని ద్వారా వచ్చిందా అని సేవకుడు తెలుస్తాడు. ఎందుకంటే సొంత ప్రయత్నాలు, ఎందుకంటే సొంత ఆలోచనలో చేయకూడదు. ఆమేన్. వీళ్ళు వారు చేతులుంచి చెప్పండి ప్రార్థన చేసి వారిని పంపిరి. ఆమేన్. దైవజనుల ద్వారా, సంఘము ద్వారా విశ్వాసులు పంపబడితే నీకు ఆశీర్వాదం, మీకు దీవెనకరం. ఆమేన్. లేకపోతే దెయ్యాలు రెడీగా ఉన్నాయి. ప్రియమైన చేసింది దేవుని సేవే, కానీ ఆ సేవలో నీ సొంత ప్రయత్నం ఉంది, దాన్ని చంపాలి. ఆమేన్. హల్లెలూయా. మోషేను దేవుడు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. 25 లక్షల మందికి నాయకుడిగా దేవుడు చేశాడు. 20 లక్షల మందిని నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మోషేకు ఎలాగో కలిగినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు దేవుని చేత పంపబడిన వ్యక్తి. దేవుని చేత పంపకుండా తన జనులను, స్వజాతిని రక్షించాలనుకున్నాడు. ఒక్కరిని చంపగలిగాడు. సొంత జ్ఞానంతో, సొంత బలంతో ఒక్కరిని చంపగలిగాడు. మనం అలా ఉండకూడదు. దేవుని చేత పంపబడిన వారిగా ఉండాలి. హల్లెలూయా. సంఘము ద్వారా, సేవకుల ద్వారా పంపబడిన వారిగా ఉండాలి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రవక్త అయినటువంటి యెషయాను పట్టుకుని 3 విషయాలు నేర్పించాడు. 1, మనము దర్శనము పొందిన వారిగా ఉండాలి. 2, కడగబడిన వారిగా ఉండాలి. 3, పంపబడిన వారిగా ఉండాలి. ప్రభువా, ఈ 3 అనుభవాలు నా జీవితంలో నాకు కలగ చేయండి అన్న వాళ్ళందరూ లేచి నిలబడండి.